బీఆర్ఎస్ కు చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఈ నెల 5న ఆయనకు గుండెపోటు రావడంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున 5:45 ఆయన తుదిశ్వాస విడిచారు. మాగంటి గోపీనాథ్ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో టీడీపీ నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2018లో బీఆర్ఎస్ లో చేరారు. 2023లో బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. బీఆర్ఎస్ కు చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఈ నెల 5న ఆయనకు గుండెపోటు రావడంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున 5:45 ఆయన తుది శ్వాస విడిచారు. మాగంటి గోపీనాథ్ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో టీడీపీ నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2018లో బీఆర్ఎస్ లో చేరారు. 2023లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. బీఆర్ఎస్ కు చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఈ నెల 5న ఆయనకు గుండెపోటు రావడంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున 5:45 ఆయన తుదిశ్వాస విడిచారు. మాగంటి గోపీనాథ్ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో టీడీపీ నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2018లో బీఆర్ఎస్ లో చేరారు. 2023లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. బీఆర్ఎస్ కు చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఈ నెల 5న ఆయనకు గుండెపోటు రావడంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున 5:45 ఆయన తుది శ్వాస విడిచారు. మాగంటి గోపీనాథ్ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో టీడీపీ నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2018లో బీఆర్ఎస్ లో చేరారు. 2023లో బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ స్ఫూర్తితో మాగంటి గోపీనాథ్ 1982లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 1985లో హైదరాబాద్ నగర తెలుగు యువత అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఎన్టీఆర్ స్వయంగా ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. 2014లో తొలిసారి టీడీపీ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2018లో బీఆర్ఎస్ లో చేరారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. అనంతరం 2023లో జరిగిన ఎన్నికల్లోనూ గెలిచారు. వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు. 2022లో బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగాను మాగంటి గోపీనాథ్ పనిచేశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, తెలంగాణ రాష్ట్రంలో విషాదం నెలకొంది. హైదరాబాద్ జూబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. దీర్ఘకాలంగా ఆయన మూత్రపిండాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. గురువారం అంటే నేడు
నిన్న గుండె పండుగ గురయ్యారు. మరి అలాగే గత గురువారం నాడు ఇక చికిత్స నిమిత్తం ఆయన వెంటనే గచ్చిబౌలిలోని ప్రముఖ ఏఐజీ ఆసుపత్రికి తరలించగా గత 3 రోజులుగా అక్కడ ఆయన చికిత్స పొందుతున్నారు. నేడు ఉదయం 5:30 గంటల ప్రాంతంలో ఆయన తుది శ్వాస విడిచారు. చికిత్స ఆయన ఏమాత్రం స్పందించకపోవడంతో ఆసుపత్రిలోనే ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్త విచారణలో నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర విషాదాన్ని నెలకొంది. మాగంటి గోపీనాథ్ గత కొన్ని నెలలుగా అనారోగ్య సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నారు. వైద్య పరీక్షల్లో ఆయనకు మూత్రపిండాలు పూర్తిగా పనిచేయడం లేదని, అంటే కిడ్నీ ఫెయిల్ అని ఇటు నిర్ధారణ కూడా అయింది. మరి అప్పటి నుంచి ఆయన నిరంతరం వైద్య చికిత్సలు తీసుకుంటున్నారు. మరి గతంలో కూడా ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకొని డిశ్చార్జ్ కూడా అయ్యారు. అయితే ఈ నెల 5న ఆయన ఆరోగ్యం ఉన్నట్టుండి మరింత క్షీణించింది. అనుగుణంగా గుండెపోటు కూడా రావడంతో ఆ కుటుంబ సభ్యులు ఆయనను ఎమర్జెన్సీ ఆసుపత్రికి తరలించారు. ఈ వార్త తెలియగానే బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు సహా ఇతర కీలక నాయకులు ఏఐజీ ఆసుపత్రి చేరుకొని ఆయన పరామర్శించారు. మంత్రి శ్రీధర్ బాబు సైతం ఆయన్ని పరామర్శించారు. గత 3 రోజులుగా వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న మాగంటి గోపీనాథ్ నేడు ఉదయం 5:45 తుది శ్వాస వచ్చారు. మాగంటి గోపీనాథ్ రాజకీయ ప్రస్థానం గురించి ఒకసారి మాట్లాడుకున్నట్లయితే జూన్ 2, 1963 జన్మించినటువంటి మాగంటి గోపీనాథ్ తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ఆయన మొదట తెలుగుదేశం పార్టీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఉస్మానియా యూనివర్సిటీలో BA పూర్తి చేసిన మాగంటి గోపీనాథ్ ఎన్టీఆర్ పిలుపుతో 1983లో రాజకీయాల్లోకి వచ్చారు. తెలుగు యువత అధ్యక్షుడిగా, అలాగే హుడాయ్ డైరెక్టర్ గా, హైదరాబాద్ టీడీపీ అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు. 2014లో తొలిసారిగా తెలుగుదేశం పార్టీ తరఫున జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఆయన విజయం సాధించారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఆయన చేరడం జరిగింది. జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఆయన మొత్తంగా 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి ప్రజల మన్ననలు అయితే పొందారు. 2014లో టీడీపీ నుంచి 2018, 2023లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున వరుసగా ఆయన గెలుపొందారు. ఆయన బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు కూడా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు ప్రస్తుతం. అలాగే మరి ఈ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేసిన గొప్ప నాయకుడిగా ఆయన పేరు కూడా వచ్చింది. నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడిన నేతగా కూడా ఆయన గుర్తింపు ఉంది. మరి ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి బీఆర్ఎస్ తో పాటు పలు పార్టీలో చెందినటువంటి నేతలు కూడా ప్రధాన సానుభూతిగా తెలియజేస్తున్నారు. ఆయన వృత్తి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు అనివార్యం కూడా కానున్న పరిస్థితి. ప్రస్తుతం ఇంకా ఒక్కొక్కరిగా ఏఐజీ ఆసుపత్రికి కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ మహేందర్.